మన టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవిశ్రీ ప్రసాద్ గారికి చాలా అంటే చాలా గుర్తింపు ఉంది. సో, ఆయన ఇచ్చిన మ్యూజిక్ అండ్ బీజీఎంకి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో, మనం కొన్ని ఓల్డ్ మూవీస్ చూసుకున్నా కూడా ఇప్పటికీ ఆయన ఇచ్చిన సాంగ్స్ అయితే మనం రిపీటెడ్‌గా వింటూ ఉంటాం. సో, అంత బాగుంటాయి సాంగ్స్. అలాగే ఆయన బీజీఎమ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. యాక్చువల్‌గా సుకుమార్ గారు అలాగే దేవిశ్రీ గారు కాంబినేషన్‌లో చాలా మూవీస్ వచ్చాయన్నమాట. మెయిన్‌గా చెప్పాలంటే ఇప్పటి వరకు సుకుమార్ గారు తీసిన సినిమాలన్నిటికీ దేవిశ్రీ గారే వర్క్ చేశారు. సో, ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన 'పుష్ప 1' మూవీకి కూడా దేవిశ్రీ గారే వర్క్ చేశారనమాట. సో, 'పుష్ప 1' మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయిందో మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకోని అవసరం లేదు. అలాగే బీజీఎం కూడా మంచి హిట్ అయిందనమాట. సో, ఇప్పుడు కాంట్రవర్సీ ఎక్కడ వచ్చింది అంటే 'పుష్ప 2' దగ్గరే. బట్ 'పుష్ప 2' షూటింగ్స్ డిలే అవ్వడం వల్ల సో, మధ్యలో బీజీఎం కూడా లేట్ అయిందని చెప్పి న్యూస్ వచ్చిందనమాట. సో, ఇదొక న్యూస్ అయితే ఇంకో న్యూస్ ఏంట్రా అంటే సో, దేవిశ్రీ గారు ఇచ్చిన బీజీఎం వర్క్ సుకుమార్ గారికి నచ్చలేదు. సో, అందుకని ఆయన్ని కొంచెం పక్కన పెట్టేసి తమన్ గారిని అలాగే ఇంకొంచెం వేరే డైరెక్టర్స్ని కూడా తీసుకున్నారు. సో, ఫాస్ట్గా వర్క్ అయిపోవడానికి వేరే డైరెక్టర్స్ కూడా తీసుకున్నారని చెప్పి న్యూస్ వచ్చింది. సో, అదే కన్ఫర్మ్ అయిందనమాట. ఎందుకంటే తమన్ గారు కూడా అఫీషియల్గా చెప్పారు, నేను పుష్పకి వర్క్ చేస్తున్నాను, కొన్ని సీన్స్ నేనే మ్యూజిక్ చేశాను, బీజీఎం వర్క్ చేశాను అని చెప్పారనమాట. సో, ఈ విషయం పైన దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా అంటే చాలా హర్ట్ అయ్యారని చెప్పి తెలుస్తుందన్నమాట. సో, నిన్న రీసెంట్గా ఈవెంట్ జరిగింది చెన్నైలో. అక్కడ ఒక స్పెషల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారనమాట. సో, ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు దేవిశ్రీ గారు కొంచెం నిరుత్సాహంగా కనిపించారనమాట. సో, ఆయన మాట్లాడుతూ ఏమన్నారంటే సో, ఇలా మనకి ఏదైనా కావాలి అంటే అడిగి తీసుకోవాలి. సో, ఎవరు మనకి ఇవ్వరు. సో, మనమే వాళ్ళని అడిగి తీసుకోవాలి. అది రెమ్యునరేషన్ అయినా రెమ్యునరేషన్ అయినా ఓకే, అలాగే క్రెడిట్ అయినా సరే మనం అడిగి తీసుకోవాలి అని అల్లు అర్జున్ గారికి చెప్పినట్టు చెప్పారనమాట. సో, అలాగే ఏంటంటే నేను సాంగ్ లేట్ ఇచ్చాను, అలాగే బీజీఎం లేట్ ఇచ్చాను, అలాగే ఈవెంట్కి కూడా లేట్ వచ్చాను కదా అని చెప్పి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడినట్టు కనబడుతుంది అనమాట. సో, ఈ మాటలు బట్టి ఏం తెలుస్తుందంటే ఆయన బాగా హర్ట్ అయ్యారని తెలుస్తుంది. కానీ ఒక్క విషయం నాకేమనిపించింది అంటే ఆయన్ని నమ్ముంటే బాగుండు. సో, మొత్తం వర్క్ ఆయన చేతిలోనే ఆయనకే ఇచ్చి ఆయన దగ్గరే చేయించుంటే బాగుండేవనిపించింది. సో, ఏ టెక్నీషియన్కైనా సరే ఆయన్ని కాదని చెప్పి వేరే వాళ్ళు తీసుకున్నారు అంటే కొంచెం హర్ట్ అవుతారు. సో, అలానే దేవిశ్రీ గారు కూడా హర్ట్ అయ్యారు. బట్ చూద్దాం మరి ఆయన మాట్లాడిన మాటలు ఇంకొంచెం కాంట్రవర్సీ అవుతాయా లేదంటే అక్కడికి ఆగిపోతాయా అని చెప్పి. బట్ ఆయన ఇచ్చిన ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ వరకు అయితే చాలా చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆల్రెడీ 2 సాంగ్స్ వచ్చాయన్నమాట. అందులోంచి ఇప్పుడు 3వ సాంగ్ కూడా వచ్చింది. సో, ఈ 3 సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది Pushpa 2 మూవీకి. సో, Pushpa 2 మూవీ మంచి హైప్ రావడానికి ఈ సాంగ్స్ కూడా ప్లస్ అయ్యాయి అన్నమాట. సో, ఇంకా రాబోయే సాంగ్స్ కానీ లేదంటే ఆయన చేసిన బీజిఎం వర్క్ కూడా మంచి పేరు వస్తుందో లేదా అని చెప్పి మూవీ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. December 5th మూవీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ మూవీ కోసం మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి.